నమస్తే అండి, నా పేరు అశోక్. పాడేరు నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీలో నేను ఐటీ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నాను, అదే నిర్వహిస్తున్నాను. ఇక్కడ పాడేరు నియోజకవర్గం నుంచి మన పాడేరు మండల అధ్యక్షులు మురళి గారు, జీమాడుగుల మండల అధ్యక్షులు, అలాగే వివిధ మండలాల సంబంధించినటువంటి జన సైనికులు పాల్గొన్నారు. మేము ఒకటే సూటిగా చెప్పదలుచుకున్నాం, ఎన్డీఏ కూటమికి మాకు ఇవాళ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ టికెట్ లేదు, పార్లమెంటు టికెట్ లేదు. కేవలం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి యొక్క ఆదేశాలు, ఆ సిద్ధాంతాలు నచ్చి పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు జెండా మోస్తూ వచ్చాం. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే మేము ఎప్పుడు కట్టుబడి ఉన్నాం. ఈ సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ పార్టీకి అసెంబ్లీ టికెట్, బీజేపీ పార్టీకి పార్లమెంటు టికెట్ కేటాయించడం జరిగింది. అసెంబ్లీ టికెట్ టీడీపీ పార్టీకి కేటాయించి పార్లమెంటు టికెట్ బీజేపీకి కేటాయించినా కూడా మేము మా యువతరం అంతా కూడా ఒకే ఒక రకమైనటువంటి ఆలోచనతో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం, అదే సిద్ధాంతంతో ముందుకెళ్తా ఉన్నాం. కానీ ఈ ట్రైబల్ నియోజకవర్గంలో విద్యావంతులైనటువంటి యువత అధికంగా ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది జనసేన పార్టీ మాత్రమే. ఈ జనసేన పార్టీలో మా యువతకు ఇటు టీడీపీ పార్టీ నుంచి కానీ అటు బీజేపీ పార్టీ నుంచి కానీ సమన్వయంతో ముందుకెళ్ళమని చెప్పేసి మా అధినేత స్పష్టం చేసి ఉన్నారు. దాన్ని మేము అంగీకరిస్తున్నాం, తూచ తప్పకుండా పాటిస్తాం. కానీ గ్రౌండ్ లెవెల్ క్షేత్రస్థాయిలో మాకు అనుకున్నంత గౌరవ మర్యాదలు ఏమీ దక్కట్లేదు. అందుకు మా నాయకులు, జన సైనికులు, వీర మహిళలు బాధపడుతున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఏ టికెట్ కేటాయించలేకపోయినప్పటికీ మార్పు రావాలి, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్థాపన చేయాలి అంటే మనమంటూ శక్తి సామర్థ్యాలకు మించి పనిచేయాలి, అహర్నిశలు శ్రమించాలి అనేటటువంటి ఆలోచన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అదే పాటిస్తున్నాం. అయినా కూడా ఇప్పటికీ మా ఆత్మగౌరవాన్ని చంపుకొని మేము పనిచేయాలా? అటువంటి సందర్భాలు మాకు అనేకం ఎదురవుతూ ఉన్నాయి. ఇవాళ నియోజకవర్గం అంతా కూడా 5 మండలాలలో అటు కొయ్యూరు నుంచి గూడెం వరకు, చింతపల్లి నుంచి జీమాడుగుల వరకు, ఇక్కడ పాడేరు వరకు అటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. వాటన్నిటిని దిగమింగుకుంటూ కేవలం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, సిద్ధాంతాలకు అనుగుణంగానే అన్నగారు చెప్పినటువంటి మాటలు నడుస్తూ అటువంటి ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నాం. అయినా ఇప్పటికీ కూడా ట్రైబల్ రాజకీయాలలో అనేక రకమైనటువంటి అంతర్గత మార్పులు, అంతర్గత విభేదాలతో మేము ఒక రకమైనటువంటి సందిగ్ధంలో పడిపోయాం. మా నాయకులకు అనుకున్నంత గౌరవం దక్కట్లేదు. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అనుకుంటే కనుక డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు అనేకం. అసెంబ్లీ టికెట్ కేటాయించినటువంటి అభ్యర్థులు పెట్టుకోవాలి డబ్బు, లేదా పార్లమెంటు టికెట్ కేటాయించినటువంటి అభ్యర్థి పెట్టుకోవాలి డబ్బు. ఏ టికెట్ కేటాయించినటువంటి మా పార్టీ నాయకులు ఎట్లా డబ్బు ఖర్చు పెడతారు? వ్యక్తిగతంగా, స్వతసిద్ధంతంగా అసలే నిరుద్యోగులం పార్టీ క్షేత్రస్థాయిలోకి, ఎన్డీఏ కూటమి యొక్క ఆలోచన విధానాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళాలి అంటే అది ఆషామాషి కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వము ప్రలోభాలతోటి, మోసాలతోటి, అనేక రకాలైనటువంటి ఆలోచన విధానంతో ట్రైబల్ గిరిజనుల్ని మోసం చేయాలని చెప్పి, ఇంకొక దఫా అధికారం సాధించాలని చెప్పేసి అనేక రకమైనటువంటి కుయుక్తులు, కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఉంది. వీటన్నిటిని పక్కన పెట్టి ఇక్కడ అహంతో ఇటు తెదేపా నేతలు కానీ అహంతో మా నాయకత్వానికి, మా నాయకుల యొక్క గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తన చేయడం ఇది శోచనీయం. దీన్ని మేము సాధారణంగా పరిగణించలేము. మేము ఆత్మగౌరవం ఒక్కసారి చంపుకొని పనిచేయడం మా వల్ల కాదు. అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఏదైనా ఉన్నప్పుడు దాని విలువ తెలియదంటారు, పోయిన తర్వాత దాని విలువ ఏంటో తెలిసినా కూడా పరిస్థితులు సహకరించదంటారు. అటువంటి పరిస్థితుల్లో మేమున్నాం. టికెట్ రాకపోవడానికి అనేక రకమైనటువంటి కారణాలు ఉండవచ్చు. కానీ ఇవాళ మేము ఆత్మగౌరవం చంపుకొని వేరే వాళ్ళ దగ్గర పనిచేయడము నాకు ఇబ్బందికరమే అయినప్పటికీ
మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కట్టుబడి ఉన్నాం. అయినా కూడా ఇంకెంత ఆత్మగౌరవాన్ని చంపుకొని మేము ముందుకు వెళ్ళాలి? ప్రతి దానికి మేము సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భాలలో మా ఇన్ఛార్జ్ డాక్టర్ వంపూర్ గంగులయ్య గారికి పాలకొండ నియోజకవర్గంలో అక్కడ అబ్జర్వర్గా నియమించడం జరిగింది. ఇప్పుడు మా జన సైనికులు, మా జనసేన నాయకులు, వీర మహిళలు కొయ్యూరు మండలం నుంచి పాడేరు మండలం వరకు ఈ 5 మండలాలలోని ఎక్కడికి వెళ్ళినా కూడా జనసేన నాయకులకి అనుకున్నంత గుర్తింపు లేదు, కనీస పరామర్శ లేదు. ఇటువంటి పరిస్థితులను మేము ఉపేక్షించేది లేదు. ఈసారి పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉన్నా కూడా మేమందరూ మూకుమ్మడిగా ఒకటే నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. మా గుర్తు ఏమీ లేదండి. మాకున్నటువంటి ఓటు బ్యాంకు తోటి మేము నోటా గుర్తుకు వేయాలని అనుకుంటున్నాం. నోటా పైన ఈసారి ఓటు చేయాలనుకుంటున్నాం. మా ఓటు బ్యాంకు శక్తి ఏంటో రేపు ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తుందని చెప్పేసి ఈసారికి మేము గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎన్డీఏ అలయన్స్లో భాగంగా మిత్రపక్షాలు అన్నీ కూడా టికెట్ రానటువంటి పార్టీకి ఆ పార్టీ నుంచి ఓటు బ్యాంకు రావాలని చెప్పేసి ఎంతో గౌరవ మర్యాదలతో చూసుకునేటటువంటి ఆలోచన చేయాలి. ఆ ఆలోచన ఇప్పుడు జరగట్లేదు. మేము ప్రతిదానికి ఏదైనా ఆత్మగౌరవం చంపుకొని అక్కడికి వెళ్ళి అడగాల్సి వస్తుంది. దీని విద్యావంతులైనటువంటి యువకులు అధిక శాతం ఉన్నటువంటి జనసేన పార్టీలో ఉన్న యువ నాయకులు దీన్ని మరి మామూలుగా పరిగణించలేదు. ఇటువంటి పరిస్థితులలో మా అధినేత ఒక నిర్ణయం కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అన్నయ్య గారు పాడేరు మండలంకి సంబంధించి టికెట్ కేటాయించమని ప్రతిసారి లేఖ రాసినటువంటి వ్యక్తిని నేనే. నా పేరు అశోక్. ఎన్నో లేఖలు రాశాను మీకు కలిసి మా పరిస్థితి వివరించుదామనుకుంటే అది అంత ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి అనేక మార్లు లేఖలు రాశాం. శ్రీ హరిప్రసాద్ గారికి, శ్రీమతి శ్రీ కోట రుక్మిణి గారికి తెలియజేసి ఉన్నాం. అయినా కూడా మా నియోజకవర్గంలో మరి తీసుకున్నది 21 టికెట్లు అయితే కనుక అందులో భాగంగా మాది పొత్తు ధర్మంలో భాగంగా మేము టికెట్ కోల్పోయాం, అదే అనుకుందాం. కానీ టికెట్ అయితే కోల్పోయాం, కానీ ఆత్మగౌరవం కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము. అందుకే మేము అందరూ మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నాం. మేము ఈసారికి నోటకు ఓటు వేస్తాం. మా ఆత్మగౌరవానికి భంగం కలిగించకుండా మేము మసులుకుంటాం. గిరిజన ఆత్మగౌరవానికి భంగం కలిగించేటటువంటి ఎటువంటి పార్టీనైనా కూడా మేము ఉపేక్షించేది లేదు. ఈ సభాముఖంగా ఈ వీడియో ద్వారానైనా మరి ఎన్డీఏ అలయన్స్ కూటమికి మేము మా యొక్క మనోభావాల్ని తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని మీరు పరిగణించాలి. తద్వారా ఎటువంటి చర్యలు తీసుకుంటారో అది మీ విజ్ఞతకి మేము వదిలేస్తూ ఉన్నాం. ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు నందోలి మురళీకృష్ణ. నేను పాడేరు మండలంలో పనిచేస్తున్నాను. ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఈ పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రీమతి గిడ్డీశ్వర్ గారికి, అలాగే అరకు పార్లమెంటు మన కొత్తపల్లి గీత గారికి కేటాయించడం జరిగింది. అలాగే ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం దాదాపు 18,000 నుంచి 20,000 చిల్లర ఉన్నాయి. అలాగే దీంట్లో పరిగణనలో తీసుకున్నటువంటి మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే జనసేన పార్టీ గెలుపులో భాగంగా మొదటి లక్ష్యం. అలాగే దీంట్లో భాగంగా ఈ జనసేన పార్టీలో జనసేన నాయకులకు కనీసం బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఎలాంటి గుర్తింపు లేకుండా కనీసం గౌరవించిన స్థితి ఈరోజు పాడే నియోజకవర్గంలో ఒక హెడ్ క్వార్టర్ మండలం కూడా కనీసం గుర్తుపెట్టుకునే సందర్భాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా మీరంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జనసేన పార్టీ నాయకులకి మీరంతా గౌరవించకపోతే జనసేన మొదటి కీలకం, అది మీరు ఒకటి గుర్తింపు పెట్టుకోవాలి. ఇంతటితో ముగిస్తున్నాను.